నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ అట్ సీ అండ్ సబ్మెరైన్ మ్యూజియము, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, ఇవన్నీ అందరికీ సుపరిచితమే. సరిగ్గా చూసారు కదా, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాను, బీచ్ రోడ్లో. అంటే ఈరోజు మీకు అంటే 26th ఫిబ్రవరి 2025, అంటే నిన్న శివరాత్రి, అంటే 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఈరోజు మార్నింగ్ సుమారుగా 6:30 వరకు అంటే శివరాత్రి జాగరణ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఆ శివరాత్రి అయిన తర్వాత మీకు తెలియదే ఉందండి, అందరూ నదీ స్నానాలు చేస్తారు. విశాఖపట్నం వాసులు మాత్రం ఈ సముద్ర స్నానానికి వందలాదిగా తరలి వస్తున్నారు. ఎప్పటిలాగే వాకర్స్ చాకర్స్ వీళ్ళందరూ మామూలు అనుకోండి. పోలీసు రక్షణ దళాలు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక విషయానికి వస్తే శివరాత్రి, అంటే శివరాత్రి గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. అసలు శివరాత్రి అనేది ఎందుకు అనేది, అంటే హిందూ మతంలో శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఎవరికి మనం ప్రత్యేకించి వివరించక్కర్లేదండి. అంటే నాకు తెలిసిన 2 విషయాలు మీతో చర్చిస్తాను. ఇందులో మరి తప్పకుంటే క్షమించాలి. అంటే శివరాత్రి అనేది అంటే పురాణాల ప్రకారం ఒక్కొక్క రీతిలో అంటే రకరకాలుగా చెప్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే శివపార్వతులకు కళ్యాణమైన రోజు అదొకటి. అంటే యాక్చువల్గా మనం సాధారణంగా ఎవరైనా పెళ్ళి అయిందనుకోండి, ఒకటే పార్వతీ పరమేశ్వరులాగా ఉండండి అని ఆశీర్వదిస్తారు. అంతేగాని బ్రహ్మ సరస్వతిలాగా లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా అనగా ఆది దంపతులు అనగానే శివపార్వతులు, అదొక రకమైన నానుడి ఎప్పటి నుంచి ఉంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులకు పెళ్ళి కాక ముందు అసలు వివాహం అనే ప్రసక్తే అనే తంతే లేదట. అంటే వివాహం అనే క్రతువు కేవలం పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి వచ్చిందనేది చాలామంది అంటూ ఉంటారు. ఆ రకంగా ఆది దంపతులు అనే పేరు కూడా ఆ రకంగానే వచ్చింది. మరి పార్వతీ పరమేశ్వరికి ఎలా పెళ్ళయిందో ఒక చిన్న స్టోరీ కింద మాట్లాడుకుంటే, హిమవంతుని యొక్క కూతురు పార్వతీదేవి, ఆమె శివునిపై మనసుపడి అంటే శివుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయన యాక్చువల్గా శివుడు అనేవాడు స్వామి హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు జ్ఞానంలో ఉంటూ ఉంటారు కదా, అటువంటి వారిని మెప్పించి ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మరి 1 సైడ్ లవ్ అయింది పార్వతీమాతకి. అయినప్పటికీ ఇలా కఠోరగా అంటే తనతో పాటుగా శివుడితో పాటుగా పార్వతీదేవి కూడా తపస్సు చేసింది. ఈ నేపథ్యంలో స్టోరీ పక్కకి వెళితే కొన్ని పరిణామాల దృష్ట్యా పార్వతీమాతకి శివుడికి వివాహం జరిగింది. అంటే ఆ స్టోరీ చాలా పెద్దది అనుకోండి, మనం దాన్ని చెప్పుకుంటే వీడియో నిడివి చాలదు. ఏదేమైనప్పటికీ అన్ని పరిస్థితులు అనుకూలించి పార్వతీ పరమేశ్వరుల వివాహం అయింది. ఆ రోజు ఈ రోజుగా భావించి మన శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు. ఒక 2వ విషయం ఏంటంటే క్షీరసాగర మదనం. అంటేదేనండి, సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలకరిస్తే అందులోంచి ఉద్భవించింది మొట్టమొదటిగా హాలాహలం. అదే విషయం పుట్టిందన్న విషయం అందరూ తెలిసిందే. ఆ విషయాన్ని మరి ఎవరు తీసుకోవాలి? అందరు దేవతని బ్రహ్మ విష్ణువుని అడిగారు, ఇంకా 3 దేవతని అడిగారు. ఎవరు దాన్ని ఆ విషయాన్ని సేకరించే శక్తి యుక్తులు ఎవరికి లేవు. అటువంటి సందర్భంలో ఈ సర్వేశ్వరుడు ఆ యొక్క హాలహలాన్ని తన గొంతులో పెట్టుకొని ఈ సర్వ జగత్తుని కాపాడాడు. ఆ విషయం తెలిసిందే. అంటే ఆ యొక్క క్షీరసాగర మదనాన్ని చిలికిస్తే హాలాహలం పుట్టి శివుడు ఆ హాలాహలాన్ని తాగిన రోజుని ఈ రోజుగా చెప్పుకోవచ్చు. అదొక చిన్న స్టోరీ ఉంది. అంటే ఆ యొక్క ఏదన్నా మనం ఫుడ్ తిన్నప్పుడు సాధారణంగా బడలిక రావడం, వెంటనే నిద్రపోవడం అనేది సాధారణం. అలాగే ఆ దేవుడు కూడా, సర్వేశ్వరుడు కూడా అంటే ఆ హాలహాలాన్ని తాగినప్పుడు బాడీలోకి వెళ్ళిపోతే మన నిద్ర పడుకుంటే మొత్తం అరిగిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో అంటే నేను వ్యవహారికంగా చెప్తున్నాను, మరోలా భావించకండి.
అలా పడుకోకుండా ఆ తాగిన విషయాన్ని కంటిన్యూగా అంటే ఆ గొంతులో పెట్టుకొని దాన్ని అంటే ఒక ధ్యానంతో ఒక ప్లేస్లో దాన్ని కేంద్రీకరించడానికి నిద్రపోకుండా ఒక 5 గడియలు అలా ఉన్నాడట. అంటే ప్రత్యేకించి నిద్రావస్థను మాని ఈ లోక జగత్తు కోసం, ఈ జగత్తు కోసం ఆ యొక్క హాలాహలాన్ని తన కంఠంలో పెట్టుకున్నట్ట. ఆ రకంగా నిద్రావస్థలన్నీ మాని ఉన్నాడు కాబట్టి అతనితో పాటు మొత్తం ప్రజలు కూడా అనే దేవతలు కూడా మొత్తం సర్వదేవతలు కూడా ఆయనతో పాటు ఆయనకు సపోర్ట్గా నిద్రాహారాలు మాని ఆయనకు సపోర్ట్ చేశారట. అందుకనే ఆ రోజుని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, ఉపవాసం చేస్తూ జాగరణ అంటే నిద్ర లేకపోవడం అంటే కదండి జాగరణ అంటే. ఆ రకంగా జాగరణ ఎందుకు చేస్తారంటే ఇది ఒక కారణం చెప్తూ ఉంటారు. అంటే శివుడితో పాటు వీళ్ళు కూడా ఏ పని చేయకుండా ఉన్నారు కాబట్టి. మరి రాత్రంతా ఉపవాసాలు చేసుకొని అంటే శివుడిని ధ్యానిస్తూ అంటే నిద్రాహారాలు మాని చేస్తారు కదా. అంటే ఆ పూజా క్రతువుల్లో పాల్గొంటారు కదా. పాల్గొని తెల్లవారుజామున ఇంకా శివుడు ఆ హాలాహలం యొక్క పవర్ ఇంకా తగ్గిపోద్ది అనమాట. శివుడిలో కంఠంలో ఉండిపోతుంది. అంటే ఈ రాత్రి అంతా శివ భజనలతో ఉన్నారు కాబట్టి తెల్లవారుజామున నదీ స్నానాలు, సముద్ర స్నానాలతోటి ఇంకా ఆ క్రతువుని ముగించడానికి తెల్లవారుజామున లేచి అందరూ ఈ సముద్ర స్నానానికి అందరూ బయలుదేరతారనమాట. సముద్ర స్నానం ఏంటి, నదీ స్నానం ఏంటి, ఆ రోజుల్లో ఏది ఉంటే అది. ఆ రకంగా ఆ యొక్క ఆనవాయిని సంప్రదాయ సిద్ధంగా మనకి ఇప్పుడు ఆచారంగా మనకు వచ్చింది. ఉన్నంతలో మనం ఇప్పుడు పాటిస్తున్నాం. చూసారు కదా, చిన్న లేదు పెద్ద లేదు ఎన్ని వేల మంది ఈ సముద్ర స్నానానికి ఈరోజు ఇక్కడ విశాఖ సముద్ర తీరానికి చేరేటో చూడండి. అంటే అంటే సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందినా దైవత్వాన్ని మాత్రం వీడలేదండి. అంటే సుసాంప్రదాయాలను పాటిస్తూనే తన అభివృద్ధి పదాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అంటే శాస్త్రం, సైన్సు రెండు పక్కపక్కన చూసుకుంటూ దైవానికి తోడుగా ఉంటే మన శక్తియుక్తులకు తోడు ఆ దైవబలం కూడా తోడవుతుంది. అంతేనంటారా కాదంటారా? అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పచ్చండి. అంటే జాగరణ అంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటారు, అది వేరే విషయం. ఉపవాస దీక్ష అనేది చాలా బాగా చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పండి, ఉపవాసం చేయడం అన్ని రకాలుగా అంటే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. మనం దాన్ని తక్కువగా అంచనా లేము. అంటే కంటిన్యూగా మన స్టమక్లో ప్రతిరోజు ఏదో పదార్థాన్ని తింటూ ఉంటాం కదా. ఈ రకంగానే సరే ఓ రకంగా ఆ రోజు ఖాళీ ఏర్పడాలి. అంటే ఉపవాసం చేయడం వల్ల ఆహారానికి దూరంగా ఉంటుంది ఉదరం అనేది. అంటే తద్వారా భగవంతునికి మరింత దగ్గరగా అంటే మన ఆలోచన అంతా కేవలం దేవుడి మీద ధ్యానం చేసి ఉంచడానికి ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. దీనిలో కూడా 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటైతే అంటే సైంటిఫిక్గా చూసుకుంటే ఒక రకంగా బాడీ అంతా క్లియర్ అవుతుంది, స్టమక్ అంతా క్లియర్ అవుతుంది కాబట్టి లోపల ఉన్న ఫ్యాట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ రకంగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే ఉపవాసం అంటే దేవునికి మరింత దగ్గరగా ఉండాలి. దైవనామస్మరణకి మనశ్శాంతితోటి పూర్తిగా మన ధ్యానం అంతా దేవుడిపై కేంద్రీకరించాలని ఉద్దేశంతో ఉపవాసం చేస్తుంటారు. అంటే దీనికి ప్రత్యేకించి ఇంతవరకు చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. చూసారు కదండి ఎన్ని వందల వేల మంది, చిన్న లేదు పెద్ద లేదండి, మొత్తం ఒక్కళ్ళు కాదు. అంటే మీలాగా భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వాడి దగ్గర నుంచి నాలాగా మిడిమిడి జ్ఞానం ఉన్న వారి వరకు సరదాగా వచ్చారో అన్ని రకాలుగా వచ్చారో అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అయితే కాస్త లోతుకి వెళ్ళిపోతున్నారు, అది కొద్దిగా ఉత్సాహం. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలనండి, సముద్రం నీరు అనేది ఉప్పుగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఇది సాల్ట్ అనేది యాంటీబయాటిక్ కింద లేకపోతే మనకు అంటే అన్ని రకాల కొన్ని
దాన్ని ఏమంటారు, ఔషధ గుణాలు ఉంటాయి అంటారు. ఆ రకంగా కనీసం నెలకో 2 నెలలకో కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఇటువంటి సముద్ర స్నానాలు చేయడం వల్ల శారీరక రుగ్మతలు కూడా కొన్ని పోతాయనేది నేను అనుకుంటున్నాను. నదీ స్నానం అంటే గోదావరి, కృష్ణ అటువంటి వాటిలో స్నానం చేయడం ఒక ఎత్తు అనుకుంటే, సముద్ర స్నానానికి ఉండే ప్రాశస్త్యం ఒక ఎత్తు. దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఏ దాన్ని అంటే అలాగని చెప్పి అందరినీ నదిలోనూ సముద్ర స్నానాలను చేయాలని కాదు, ఎవరికి అందుబాటులో ఉంటే వారికి. మన దగ్గరలో పిల్లకాలలో ఉంటాయి. ఈ చూడండి, ఈయన ఎవరో శివభక్తిని ఈ రకంగా చాటాడనమాట. చూడండి, హరహర మహాదేవ శంభో శంకర్. చిన్న అంటే ఇసుక అంతా ప్రో చేసి చిన్న శివలింగం కింద మార్చారనమాట. దానికి బొట్టు పెట్టారు. ఓం నమ శివాయ, నమో నారాయణ, ఓం నమ శివాయ. ఇదెందుకు ఎక్కడ చెట్టు? అదండి, భక్తి ఎన్ని రకాలుగా ప్రదర్శించవచ్చు, కానీ అది మరీ శృతి మించకూడదు. అది మన కంట్రోల్లో ఉంచుకుంటూ దైవారాధన చేస్తే దైవం హర్షిస్తాడు. దాని ద్వారా ఫలితాలు కూడా మనకు బాగుంటాయి. ఇక్కడ యువకులు శివుని యొక్క ఆకారంలో ఏదో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమిష్టి కృషి అద్భుతం అన్నమాట. అంతే అండి, భక్తి అంటే యువకుల్లో భక్తి సన్నగిల్లింది అనడానికి ఎక్కడ అది తప్పుడు నినాదం అండి. చూడండి, యువరక్తం అనేది ఇప్పుడు అన్ని రకాలుగా సాంకేతికంగా, నైతికంగా అన్ని అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేవునికి ఇచ్చే ఇంపార్టెంట్, ఆధ్యాత్మికత ఇచ్చే ఇంపార్టెంట్ ఎప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. అంటే మన శక్తియుక్తులకు తోడు ఈ ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటే వారి యొక్క అభివృద్ధి మరింత ఇనుమడింప చేస్తుందన్న దానికి ఇది ఒక కార్ఖానం అనమాట. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సైకత శిల్పం అంటారు కదా, ఆ కోవలోకి తింటుంది ఇది కూడా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. అదండి, ఒక్కొక్కరు ఒక్కోలాగా. భక్త శ్రీయాణి యొక్క భక్తి ఒక రకంగా ఉంటే, భక్త కన్నప్ప భక్తి గమనించే ఉంటారు అందరూ. అంటే నీసు తినకూడదు, లేకపోతే పవిత్రంగా పూజ చేయాలంటే మన భక్త కన్నప్ప ఏం చేశాడండి, మాంసం ముద్దలను శివుడికి భోజనంగా పెట్టాడు. ఎవరు భక్తి వాళ్ళది, ఎవరు ఆచారం వాళ్ళది. ఏమంటారు? ఇక ఒక మహానుభావుడు ఇక్కడ ఈ రకంగా ఒక్కడ మించిన ఒకటండి భక్తి స్వరూపాలు నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు నేను జల సముద్రానికి వచ్చానా, జన సముద్రానికి వచ్చానా అని. అసలు ఇసుకైతే రాలని జనం అంటారు కదా, అట్లుందనమాట ఇక్కడ వ్యవహారం. సుదూరంగా చూడండి, అసలు ఒక్క చోట కాదు, సుమారుగా ఈ యొక్క జనసముద్రం అనేది మన వైజాగ్ హార్బర్ దగ్గర నుంచి ఇది భీమిలి వరకు మొత్తం ఈ బీచ్ రోడ్ అంతా ఇలాగే ఉందండి కంటిన్యూగా. అంటే ఇళ్ల మధ్యలో ఇళ్లలో అంటే రెగ్యులర్ పనులు చేసుకోండి కాదంటలేదు, కనీసం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు జరిగినప్పుడైనా సరే ఇటువంటి తీర్థ ప్రదేశాలకు వస్తే పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి కాస్త ఇంటిని వీడండి, బాహ్య ప్రపంచానికి దగ్గరగండి వీలైనంత. నాకైతే మనస్సు ఒక రకంగా లేదండి, ఎంత అద్భుతంగా అసలు ఈ వర్ణనాతీతం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగమైన ఆనందం. ఒకరిని డబ్బులు చూస్తే ఆనందం, ఒకరికి ప్రకృతిని చూస్తే ఆనందం, ఒకరిని దేవుని చూస్తే ఆనందం. ఇప్పుడు జనంలో మమేకమైతే అద్భుత ఆనందం అనేది వర్ణనాతీతం అనమాట. ఇక్కడ చూడండి, పూజ క్రతులు జరుగుతున్నాయి. ఇక్కడ పూజ చేస్తున్నారు మహిళలు. ఇదండి నిజంగా ఇటువంటి ఎన్ని దృశ్యాలండి మనం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. ఇక్కడ ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టారండి.
హర హర మహా ఏమంటే ఒక శ్రీశైలం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఎవరు నిర్మించారో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నమ. ఓ పక్క నందీశ్వరుడు, మరో పక్క సర్వేశ్వరుడు. ఇంక ఏమని వర్ణించాలండి ఇంతకన్నా అంటే అనుక్షణం ప్రతి అడుగున శివోహం శివోహం. అంటే మీరు కాశీకి వెళ్ళాలి లేదో, నేను వెళ్ళాను 2 సార్లు వెళ్ళాను. ఆ కాశీలో కూడా అంతేనండి. ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంగానే ఉంటుంది. అక్కడ ప్రతి ఇంటి ప్రహరీ గోడ మీద, కాంపౌండ్ వాల్ మీద కానీ, చిన్న చిన్న సందులోని గొంతులు అన్ని చోట్ల ఈ శివలింగాన్ని చిన్న సైజు శివలింగం కొన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించి ఊరుకుంటారంటే కంపల్సరీగా దానికి ప్రతిరోజు స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అదండి శివాత్మకం అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏదో పామాకారంలో చేశారు శివుణ్ణి. అదనమాట. ఇలా ఒకటి కాదండి, ఇక నేను చెప్పుకుంటూ పోతే ఒక బాహుబలి సినిమాలో ఒక 5-6 పాటల కింద వేసాము. ఒక 5-6 గంటల సినిమా అవుతుంది. ఇంతకు మించిన అద్భుతం కానీ ఉన్నదండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అన్నీ మీకు. అంటే నేను పులకరించి, నేను అనుభవించి, నేను నా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఉద్దేశంతో, నాతో పాటు మీరు ఈ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటారని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అంతేగాని మీ నుంచి ఏమీ ఆశించలేదండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ప్రతి ఆనందాన్ని, నాలో ఉన్న ఆనందాన్ని, ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కేవలం ఆ యొక్క సత్సంకల్పం యొక్క తప్ప మరొక ఉద్దేశం లేదు. అన్నిదా భావించకండి. చూడండి కళ్ళారా మనస్సారా. ఇంత జనసంద్రం మధ్య ఎటువంటి అంటే ప్రమాద గతికలు మోకుండా చూడండి. సుదూరంగా ఉన్నాయి కదా చెప్పులు, అంటే గజెత్తగాలన్నమాట వాళ్ళు. అంటే పొరపాటున ఎవరైనా లోపలికి వెళ్తే మాత్రం ఇమ్మీడియట్గా రక్షించడానికి ఎక్కడికక్కడ తీర రక్షణ దళం కాపు కాస్తుంది. ఇగో పక్కన సూర్యోదయం అవుతుంది. మార్నింగ్ అయితే 5:15 అవుతుందన్నమాట. ఇప్పుడు 5:45 అయింది. హర హర మహాదేవ్. జై సూర్య భగవాన్. నమో నమః. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా మనం ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాము. అంటే ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి అంటే శివరాత్రి రోజున ఒక భారీ పూజా కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ. అదేనండి, ఇక్కడ స్థానిక ఎక్స్ఎంపీ సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ భారీ స్థాయిలో శివ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆయన 1 కోటి శివలింగాలతోటి ఏక శివలింగం ఏర్పాటు చేస్తారనమాట. ఇది అది మీకు శుద్ధం కనబడుతుంది కదా, అది అంటే 1 కోటి శివలింగాలతో ఏక శివలింగం. మీకు దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం అన్ని రకాల యాగాలు చేస్తారు. నిన్న మొన్న ఈరోజు ఒక తీర్థ వాతావరణం అనమాట. చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు. ఆ శివలింగాన్ని చూద్దరు కానీ సందట్లో సడేమియా ఇక్కడ తీర్థం కదండి. రకరకాల షాపులు వచ్చాయి. ఒక్కరు కాదండి, వృద్ధులు లేదు, అంటే చిన్నపిల్లలని కాదు, యవ్వనస్తులని కాదు, ప్రతి ఒక్కరూ భక్తి పారంతో మునిగిపోతున్నారు. హర హర మహాదేవ్ శంభో శంకర.
ఇచ్చేయండి. వీళ్ళు చూశారు కదా, అవి ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్తో చేసిన శివలింగాలు అన్నమాట. అలాగా 1 కోటి లింగాల్ని ఏకలింగంగా ఏర్పాటు చేసి పూజాతులతో నిర్వహిస్తారు. చాలా భారీగా జరుగుతాయండి. యాగం కూడా చేస్తారు ఇక్కడ. మృత్యుంజయ హోమం కానీ మొత్తం అన్ని రకాల చాలా బాగా జరుగుతుంది. ఈ స్నానం చేయడం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతం కట్టాలండి విశాఖపట్నం. అంటే ఎవరి ఊరికి వారికి గొప్ప కాదంటలేదు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా యొక్క ఆనందాన్ని, ఉత్సాహాన్ని మీతో పంచుకోవడానికి మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి యాగశాల ఇది. ఓం నమః శివాయ. అంటే ప్రతిరోజు పాపం ఈ పావురాలు తిరిగే ప్లేస్ అనమాట అది. ఆ ప్లేస్లో శివలింగం ఏర్పాటు చేశారు. ఇదంతా మళ్ళీ ఒక వారం రోజులు తీసేస్తారులేండి. ఇది ప్రస్తుతం టెంపరీగా పెట్టింది. లింగాస్థకమిదం పుణ్యం అటేక్షివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. అలా తెలుసు. పోలీస్ వారి హెచ్చరికలు మరొక నేను కూడా పుణ్యస్నానం చేశాను. కానీ స్నానం చేస్తే ప్రతిరోజు స్నానం చేయడం మీరే, ఈరోజు స్నానం చేయడం మీరే. అలా సైకిల్ చెయ్యి అదే ఎంత చూపించాలండి. ఇంకా 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 వా ఇంతసేపు చూసినా ఇంకా కనిపించేరని వ్యవహారం అన్నమాట ఇది. కాబట్టి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సర్వేజన సుఖినోభవంతు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమో నారాయణ. సెలవు మరి. చాలా భారీ ఘటన వచ్చిందండి. చాలా పెద్ద ఘటన వచ్చింది. చాలా డేంజర్ కూడా.
మనసూరుకోక మనసాక మరొకసారి ములిగాను. అదే అండి, ఒక పక్క నుంచి భక్తి, మరొక పక్క నా ఆనందం, రెండు నెరవేరే. నీ మొక్కజొన్న బట్టలు కావాలి. గురువారం బయలుదేరి పొద్దున్న ఇక్కడ ఈ మనోడు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేస్తాం. అలాగా 7 అయిపోయింది. 7